27 చరిత్రలో ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం 2015వ సంవత్సరం జూలై 27వ తేదీన మరణించారు. అబ్దుల్ కలాం భారతదేశానికి 11వ రాష్ట్రపతి. ఆయన ప్రఖ్యాత శాస్త్రవేత్తగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. అబ్దుల్ కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO డైరెక్టర్గా కూడా వ్యవహరించారు. అలాగే ప్రాజెక్ట్ డైరెక్టర్గా అబ్దుల్ కలాం ఇస్రోలో అనేక క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలకు సారథ్యం వహించారు. సైన్స్ రంగంలో ఆయన చేసిన ప్రయోగాల కారణంగా ఆయన్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ భారత్ గా పిలుస్తారు. అబ్దుల్ కలాం రాజకీయేతర వ్యక్తి, కానీ సైన్స్ రంగంలో ఆయన చేసిన అద్భుత కృషికి దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవి వరించింది. ఏపీజే అబ్దుల్ కలాం పూర్తి పేరు అబుల్ ఫకీర్ జైనులుబ్దీన్ అబ్దుల్ కలాం. ఆయన తమిళనాడులోని రామేశ్వరంలోని ధనుష్కోడి గ్రామంలో 1931 అక్టోబర్ 15న జన్మించారు. అతని బాల్యం పోరాటాలతో నిండిపోయింది. ఆయన తన చిన్నతనంలో వార్తాపత్రికలు అమ్మేవారు, ఎందుకంటే ఆయనది పేద కుటుంబం. అబ్దుల్ కలాం 1950లో మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి స్పేస్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఆయన ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ లో అడ్మిషన్ తీసుకున్నారు. దీని తర్వాత 1962లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోలో చేరారు. అక్కడ ఆయన అనేక ఉపగ్రహ ప్రయోగ ప్రాజెక్టులని విజయవంతం చేయటంలో కీలకమైన పాత్ర పోషించారు. సంవత్సరం జూలై 27వ తేదీన బాల్ గంగాధర్ తిలక్ ను దేశద్రోహం నేరం కింద బ్రిటిష్ వారు అరెస్టు చేశారు. భారతీయ శిక్షా స్మృతి 1870లోని సెక్షన్ 124A కింద తిలక్ ను అరెస్టు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ తన మరాఠీ వార్తాపత్రిక కేసరిలో దేశానికి దురదృష్టం అనే శీర్షికతో ఒక కథనాన్ని రాయటమే ఆయన అరెస్టుకు కారణం. ఈ కథనం పట్ల ఆగ్రహంతో బ్రిటిష్ వారు తిలక్ కి 6 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. బర్మాలోని మాండేలే జైల్లో బంధించారు. తిలక్ జీవించి ఉన్న కాలంలో బ్రిటిష్ భారత ప్రభుత్వం 3 సార్లు రాజద్రోహం కేసులు పెట్టింది. 1908వ సంవత్సరంలో కూడా దేశద్రోహం ఆరోపణలపై తిలక్ అరెస్ట్ అయ్యారు. బాల్ గంగాధర్ భారత జాతీయవాది, ఉపాధ్యాయుడు, పాత్రికేయుడు, ఇంకా స్వాతంత్ర్య సమరయోధుడు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో 1856 జూలై 23న తిలక్ జన్మించారు. ఆయన తండ్రి గంగాధర్ తిలక్ పాఠశాల ఉపాధ్యాయుడు, సంస్కృత పండితుడు కూడా. తిలక్ తర్వాత 1877లో పూణేలోని దక్కన్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత తిలక్ పూణేలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడుగా పనిచేశారు. తిలక్ 1890లో భారత జాతీయ కాంగ్రెస్ లో చేరారు. క్రమంగా ఆయన ఆ కాలంలో అత్యంత ముఖ్యమైన విప్లవకారుల్లో ఒకరిగా ఎదిగారు. 1857వ సంవత్సరం జూలై 27వ తేదీన వీర్ కున్వర్ సింగ్ బ్రిటిష్ వారిని ఓడించి బీహార్ రాష్ట్రంలోని అర్రా జిల్లాను స్వాధీనం చేసుకున్నాడు. బాబు కున్వర్ సింగ్ ఒక సైనికుడు. 1857 మొదటి స్వాతంత్ర్య పోరాటంలో గొప్ప నాయకుడు. వీర్ కున్వర్ సింగ్ అన్యాయాన్ని వ్యతిరేకించేవాడు. దేశభక్తుడు, నైపుణ్యం కలిగిన సైనిక నాయకుడు. ఆయన దానాపూర్ సైనికులు, భోజ్పురి సైనికులు, ఇతర సహచరులతో కలిసి ఆరా నగర్ ను స్వాధీనం చేసుకున్నాడు. బ్రిటిష్ వారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆరానగర్ చాలా కాలం పాటు స్వతంత్ర రాజ్యంగా ఉండేది. ఆ సమయంలో వీర్ కున్వర్ సింగ్ వయసు 80 సంవత్సరాలు. అయినప్పటికీ ఆయన బ్రిటిష్ వారిని ఢీకొన్నాడు. దీని కారణంగా బ్రిటిష్ వారు ఆయన్ని పట్టుకునేందుకు బహుమతిని కూడా ప్రకటించారు. వీర్ కున్వర్ సింగ్ 1858 ఏప్రిల్ 23న జగదీష్పూర్ సమీపంలో చివరి యుద్ధం చేశాడు. అతను ఈస్ట్ ఇండియా కంపెనీ కిరాయి సైనికులను ఓడించి విజయం సాధించాడు. అయితే యుద్ధంలో తీవ్రంగా గాయపడి 1858 ఏప్రిల్ 26వ తేదీన అమరుడు అయ్యారు. 1939 జూలై 27వ తేదీన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్ గా ఉనికిలోకి వచ్చింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1949వ సంవత్సరం డిసెంబర్ 28వ తేదీన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ చట్టం అమల్లోకి రావడంతో ఇది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గా మారింది. CRPF ప్రాథమిక పాత్ర శాంతి భద్రతలను నిర్వహించడం, ఇంకా అంతర్గత భద్రతను అందించడం, పోలీస్ కార్యకలాపాలలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సహాయం చేయటం, 246 బెటాలియన్లు, అనేక ఇతర
సంస్థలతో సిఆర్పిఎఫ్ భారతదేశంలో అతిపెద్ద కేంద్ర సాయుధ పోలీస్ దళంగా ఎదిగింది. 2019 సంవత్సరం వరకు ఈ దళానికి మంజూరైన బలం 3 లక్షల కంటే ఎక్కువ మంది సిబ్బంది. సిఆర్పిఎఫ్ కు డైరెక్టర్ జనరల్ నాయకత్వం వహిస్తారు. ఆయన ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అయి ఉండాలి. ఇంకా 3 అదనపు డైరెక్టర్ జనరళ్లు, 9 మంది ఇన్స్పెక్టర్ జనరళ్లు, ఆర్థిక సలహాదారు ఇంకా డైరెక్టర్లు ఈ సిఆర్పిఎఫ్ కి సారథ్యం వహిస్తారు. 1949 సంవత్సరం జూలై 27వ తేదీన డి హావిలాండ్ కామెట్ విమానం మొదటిసారి ప్రయాణించింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి జెట్ విమానం. అంతవరకు ఉన్న అన్ని విమానాలలో పిస్టన్ ఇంజన్లు ఉండేవి. స్పీడ్ తక్కువగా ఉండటమే కాకుండా విపరీతంగా చప్పుడు చేసేవి. 1951 సంవత్సరం జనవరి 9వ తేదీన డి హావిలాండ్ కామెట్ మొదటిసారిగా 44 మంది ప్రయాణికులతో లండన్ నుండి జోహెన్స్బర్గ్ కు వెళ్లింది. ఈ విమానాన్ని జెఫ్రీ డి హావిలాండ్ రూపొందించారు. ఈ విమానం అతి తక్కువ సమయంలోనే సుదూర ప్రదేశాలకు ప్రయాణించే విమానంగా ప్రసిద్ధి చెందింది. కానీ ఈ విమానాలు ఘోరమైన ప్రమాదాలు ఎదుర్కొన్నాయి. వాటిల్లో 426 మంది మరణించారు. ఈ విమానంలోని సాంకేతిక లోపాలను తొలగించడానికి జెఫ్రీ డి హావిలాండ్ తన శాయశక్తులా ప్రయత్నించాడు. అయితే 1957లో బోయింగ్ మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత హావిలాండ్ పూర్తిగా వెనుకబడిపోయింది. 1940వ సంవత్సరం జూలై 27వ తేదీన ప్రముఖ కార్టూన్ పాత్ర బగ్స్ బన్నీ మొట్టమొదటిసారిగా ప్రపంచం ముందు కనిపించింది. కార్టూన్ క్యారెక్టర్స్ బగ్స్ బన్నీ మొదట లూనీ టూన్స్ అండ్ మెర్రీ మెలోడీస్ యానిమేటెడ్ టీవీ సీరియల్లోని మొదటి ఎపిసోడ్ ఏ వైల్డ్ హెయిర్ లో చూపించబడింది. అతిపెద్ద స్టార్లలో ఒకరిగా వెలుగొందుతున్న బగ్స్ బన్నీ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన కార్టూన్ పాత్రలలో ఒకటి. బగ్స్ బన్నీ ఇంకా మిక్కీ మౌస్ హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ లో స్టార్ హోదాని పొందిన కార్టూన్ పాత్రలు. బగ్స్ బన్నీ 11 విభిన్న సీరియల్ కథలలో హీరోగా చేయగా దానిపై 228 షార్ట్ ఫిల్మ్లు ఇంకా 8 వీడియో గేమ్లు రూపొందించబడ్డాయి. బన్నీ 1958వ సంవత్సరం నైటీ నైట్ బగ్స్ షార్ట్ ఫిల్మ్ కి ఆస్కార్ అకాడమీ అవార్డును అందుకుంది. బగ్స్ బన్నీ యానిమేషన్ డైరెక్టర్లు టెక్స్ అవరీ ఇంకా బాబ్ గివెన్స్ రూపొందించారు. ప్రముఖ గాయని చిత్ర పుట్టినరోజు జూలై 27. చిత్ర పూర్తి పేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర. ఆమె 1963వ సంవత్సరం జూలై 27వ తేదీన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో జన్మించారు. దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లో కూడా నేపథ్య గాయనిగా చిత్ర దాదాపు 25,000కు పైగా పాటలు పాడి శ్రోతల్ని అలరించారు. చిత్ర సినీ నేపథ్య గాయనిగా దాదాపు 47 సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, హంసలేఖ, కీరవాణి తదితర దిగ్గజ సంగీత దర్శకులు సమకూర్చిన స్వరాలకు చిత్ర గాత్రం అందించి దక్షిణాదిలో నెంబర్ 1 గాయనిగా పేరు గడించారు. 47 ఏళ్ల సుదీర్ఘమైన సంగీత ప్రయాణంలో ఆమె ఎన్నో అవార్డులను అందుకున్నారు. భారత ప్రభుత్వం 2005లో చిత్రని పద్మశ్రీ అవార్డుతో, 2021వ సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.